పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. ముందుగా కొద్దిగా ఒక కప్పు వరిపిండి, ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి, ఇంకొక హాఫ్ కప్పు మైదా పిండి మూడింటిని కలుపుకొని కొద్దిగా వాము కానీ జీలకర్ర కానీ వేసుకోవాలండి. అందులోనే సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్, కారం వేసుకొని మూడింటిని ఉండలుగా పెద్ద చపాతీ ముద్దలాగా పిండిలాగా కలుపుకోవాలండి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత అది చపాతీ పిండిలాగా మెత్తగా నానుతుంది. దాని తర్వాత మనం పెద్ద పెద్ద చపాతీలు ఎలా చేస్తామో అలా పెద్ద పెద్ద చపాతీలా చేసుకొని కింద చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని బిస్కెట్ షేపులా కట్ చేసుకొని డీప్ ఫ్రైడ్ ఆయిల్ బాగా మరిగిన తర్వాత అందులో వేసుకుంటే ఈ క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్స్ అయితే పిల్లలకి ఎంతో ఈజీగా 10-15 నిమిషాల్లోనే రెడీ అయిపోతాయండి. ఇలా స్కూల్ నుంచి రాగానే ఏది లేదనకుండా పిల్లలకి ఇలా ఈవినింగ్ స్నాక్ కింద చేసి పెట్టండి. హ్యాపీగా తింటారండి. క్రిస్పీగా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి. హాట్గా క్రిస్పీనెస్గా కరకరలాడుతూ ఉంటాయండి ఈ చిప్స్. ఇలా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేసి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.